వచ్చి క్షేమం దయచేసి ఈరోజు ఇలా చేరి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప వాక్యాన్ని దేవుడు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాను. ఇంతవరకు కూడా మన తండ్రి దేవుడిని పాఠం ద్వారా ఆయనపరిచాను. దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు ఆలోచించేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువు వారు లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు. 30వ సంవత్సరాన్ని బాప్తిసం తీసుకుని 3.5 సంవత్సరాలను భూమి మీద సువార్త ప్రకటించారు. అలాగే సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలని సంచరిస్తున్నారు. సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తున్నారు అంటే తిరుగుతున్నారు అని అదేనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసు. ఆయన ఏం చేయాలో తెలుసు. ఆయన ఎప్పుడు చనిపోతారో తెలుసండి యేసు ప్రభువారు. అలాగూ అనేక ప్రాంతాలు సంచరిస్తూ చివరికి ఎక్కడ చేరాలి? ఆయన యెరూషలేం ప్రాంతానికి చేరాలి. ఆ యెరూషలేం ప్రాంతంలో యేసు ప్రభువారు సిలువ పడతారు, శ్రమపరచబడతారు, మన కొరకు ప్రాణం పెడతారు. ఆ కార్యక్రమం చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. అలాగే అనేక ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ వెళుతున్నప్పుడు ఎరుకు అనే ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎరుకు అనే ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చారు. మరి ఎరుకు ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనను చూడాలని అనేక మంది వచ్చారు. యేసు ప్రభుని చూడాలని అనేక మంది వస్తూ ఉన్నారు, వచ్చారు కూడా. అయితే చూడండి, లోకంలో కొన్ని సమయాల్లో గొప్పవాళ్ళు లేకుంటే సినిమా యాక్టర్లు లేకుంటే మంత్రులు ఇలాంటి రాజకీయవేత్తలు ఇలా వస్తున్నప్పుడు ఆ విషయం ముందుగా మనకి సమాచారం అందుతుంది కదండి, అందుతుంది. అందినప్పుడు మనం ఏం చేస్తామండి? అందినప్పుడు వాళ్ళు చూడటానికి వెళ్తాం. మనం ఆయన చూడటానికి వెళ్దాము అన్నమాట. అలాగే యేసు ప్రభు వస్తున్నారని అనేక మంది జనసమూహం తెలిసింది. ఆ యేసు ప్రభుని చూడటానికి అనేక మంది వచ్చారు. వచ్చిన వారిలో అందరూ కూడా ఒకే నిర్ణయాన్ని బట్టి కానీ ఒకే ఆలోచన బట్టి కానీ రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుందన్నమాట యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో కొంతమంది ఏ ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు అంటే, యేసు ప్రభు వారు ఆయన చెబుతున్న బోధన వినాలని కొంతమంది వస్తున్నారు. వచ్చిన జనసమూహంలో యేసు ప్రభు వారు బోధన వినాలని కొంతమంది వస్తున్నారు. తర్వాత యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు. ఆ అద్భుతాలు అనేవి మాకు అందరికి జరగాలనే ఉద్దేశంతో కూడా అక్కడికి వాళ్ళు వస్తున్నారు. అర్థమేనండి. తర్వాత ఏదో ఒక గొప్ప ఆయన వస్తున్నాడు, ఆ గొప్ప ఆయన చూడాలి అనేవాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. కొన్ని సమయాల్లో కొంతమంది యేసు ప్రభు వారు అద్భుతంగా ఆయన ఆహారాన్ని పెడతా ఉన్నాడు. ఎన్ని వేల మంది వచ్చినా కానీ ఎవరికి లోటు లేకుండా అందరికి సమృద్ధిగా సరిపోయేటట్టుగా మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు నిండాయి. ఇంత అద్భుతంగా యేసు ప్రభు వారు ఆహారం పెడుతున్నాడు. ఆయన వెంబడించినట్లయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి దేనికి ఆహారం లోటు ఉండదు అనేవాళ్ళు కూడా యేసు ప్రభువును చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అన్నమాట అండి. అర్థమేనండి. ఇలాంటి కారణాలతో యేసు ప్రభువును అనేక మంది చూడటానికి వచ్చారు అన్నమాట అండి. అదే రీతిగా మరి ఎరుకు పట్టణంలో యేసు ప్రభువును వచ్చారు అని జక్కయ్య అని ఒక ఆయన ఎవరో చూడాలని అనుకున్నాడంటండి. ఆయన ఎవరో చూడాలని అనుకున్నాడు, జక్కయ్య అనే వ్యక్తి. అర్థమేనండి. ఈ జక్కయ్య ఎవరు, ఆయనకున్న ఆసక్తి ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, జక్కయ్య ఎవరు, ఆయనకున్న ఆసక్తి ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. జక్కయ్య ఎవరు అంటే
సండే స్కూల్ పిల్లలందరూ చెప్తారు జక్కయ్య గురించి. జక్కయ్య గురించి చక్కటి పాటలు ఉన్నాయి. పొట్టువాడు జక్కయ్య మేడిసిట్ ఎక్కాడు అనే పాటలు చక్కగా పాడతారు సండే స్కూల్ పిల్లలు. అయితే జక్కయ్య గురించి మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమంది జక్కయ్య గురించి చదువుకున్నారు మీరు? మరి బైబిల్ చదవటం అలవాటు ఉన్న వాళ్ళకి జక్కయ్య గురించి చదివే ఉంటారు. బైబిల్ చదవటం అలవాటు లేకపోతే ఆయన గురించి తెలియదు అనమాట. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ టీచర్ చెప్పుద్ది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అనమాట అండి. అయితే జక్కయ్య ఎవరు అనే విషయాన్ని ఆలోచించేద్దాము. ఈయన సుంకపు గుత్తదారుడు. ఎవరండి? సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ఎవరు తెలుసా మీకు? పన్ను వసూలు చేసేవాడు. అర్థండి. తర్వాత హౌస్ ట్యాక్స్, ఇంగ్లీష్లో హౌస్ ట్యాక్స్ వసూలు చేసేవాడు అన్నమాట. ఈ విధంగా సుంకపు గుత్తదారుడు అంటే పన్ను వసూలు చేసేవాడు. సుంకపు గుత్తదారుడు. సుంకం అంటే పన్ను, గుత్తదారుడు అంటే కాదండి. గుత్తదారుడు అంటే చూడండి, కొన్ని సమయాల్లో మనం ఏదైనా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి, మన సమ్మర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి, మన సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ ఏంటండి? ఎక్కువగా ఇష్టపడి తినే ఫ్రూట్స్ ఏంటి? ఫలాలు ఏంటి? పుచ్చకాయలు. పుచ్చకాయల కంటే ఎక్కువ బాగా ఇష్టపడతాం ఏంటంటే అది మ్యాంగోస్ అనమాట అండి. బంగిని బిళ్ళని, చెరుకు రసాలని ఇవన్నీ చక్కగా ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ ఇష్టపడేట కొన్నిసార్లు కొన్ని చోట్ల పరక లెక్క అమ్ముతారు, డజన్ లెక్క అమ్ముతారు, కొన్నిసార్లు బుట్టల లెక్క అమ్ముతారు. అదేనండి. కొన్ని ఇలాగూ రాసుల కోసం అమ్ముతూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు ఈ కొనేసిన తర్వాత లాస్ట్లో సంతలో ఏంటంటే కొద్దిగా ఉంటాయి, ఒక 2 డజన్లు 3 డజన్లు ఉంటాయి. ఏమంటే ఇవన్నీ గుత్త బేరానికి ఎంత ఇస్తారు అని అడుగుతాం మనం. మొత్తం గుత్తగా ఎంత ఇచ్చేస్తారు మీరు అని. మొత్తము గుత్త బేరానికి ఎంత ఇస్తారు? మన ఇంటికి జాంకాయల వాళ్ళు వచ్చినా, బత్తాకాయల వాళ్ళు వచ్చినా, నాంచకాయలు వచ్చినా, ఆపిల్స్కాయలు వచ్చినా, ఆఖరిని అమ్మ ఈ కొద్దిగానే ఉన్నాయమ్మా ఇది తీసుకొని మొత్తం అంటే గుత్త బేరానికి ఎంత ఇస్తావు నువ్వు అంటే గుత్త బేరానికి మొత్తం మీద గుత్తగా ఎంత ఇస్తావు అదన్నమాట. అంటే గుత్తదారుని గుత్త బేరాన్ని తీసుకుని ఇవ్వడం అన్నమాట అండి. అంటే ఇతను రోమా ప్రభుత్వం కింద పన్ను వసూలు చేసే ఒక అధికారి అన్నమాట అండి. ఈయన ఏం చేసేవాడంటే రోమా పట్టణంలో ప్రభుత్వం తరఫున నేను పన్ను వసూలు చేస్తాను, మొత్తం ఊరంతటికి మీకు సంవత్సరానికి ఎంత పన్ను ఇమ్మంటారని గుత్తకు మాట్లాడుకుంటాడండి ప్రభుత్వంతో. అర్థమైందండి. ఆ రోమా ప్రభుత్వంతో రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి, లేకుంటే ఆ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఈ ఊరంతా మీద పన్ను వసూలు చేసుకుంటాను నేను, అయితే సంవత్సరానికి టైం ఇస్తారు, ఈ సంవత్సరం అంతా మేము వసూలు చేసుకుంటాను, అయితే మీకు ఎంత ఇమ్మంటారు గుత్తగా అది ముందు కట్టేస్తాడు అనమాట. అమౌంట్ కట్టేస్తారు. చూడండి, ఇప్పుడు మనకి కొబ్బరికాయల బండంలో వెళ్తూ ఉంటే ట్యాక్స్ ఆఫీస్ వచ్చేసి స్లిప్ ఇస్తూ ఉంటాడు, ఇదిగో మీ పన్ను కట్టండి. షాపులకు వెళ్ళి పన్ను వసూలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే సంవత్సరానికి ఇంత పాడుకునే అమౌంట్ మున్సిపల్ ఆఫీస్ కట్టేస్తారు. కట్టేసి కొబ్బరికాయలు ఎక్కడ దొరుకుతాడు, వ్యాపారస్తులు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ సొంత గుందులన్నీ తిరిగి వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే సంవత్సరానికి వాళ్ళు గుత్త బేరం చేసుకున్నారు ప్రభుత్వం దగ్గర, మున్సిపాలిటీ దగ్గర. చేత వాళ్ళు కష్టపడి తిరిగి ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వసూలు చేసేటట్టుగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పొట్టి జక్కయ్య అయితే ఎటువంటి వాడు అంటే ధనవంతుడు అంటండి. సొంకపు గుత్తాడైన పొట్టి జక్కయ్య ధనవంతుడు అనమాట అండి. రోమా ప్రభుత్వం దగ్గర పన్ను వసూలు చేయడానికి గుత్తగా మాట్లాడుకొని ఈ గుత్తకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ ప్రభుత్వం అనేది ఎంత వసూలు చేస్తున్నాడు, ఎక్కువ వసూలు చేస్తున్నాడా, తక్కువ వసూలు చేస్తున్నాడా, వాళ్ళు ఇబ్బంది పెడతాడు, ఇంకేం పట్టించుకోదండి ప్రభుత్వం. రోమా ప్రభుత్వం ఇంకేం దానికి అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరం సరిపడగా పన్ను మనకు ఒకసారి వచ్చేసింది కాబట్టి. అదేనండి, ఇతను ఎక్కువ వసూలు చేస్తాడు కానీ వాళ్ళే పట్టించుకోవాలని ఇతని ఇష్టం. ఎంతైనా ఎక్కువ వేసి పన్ను వసూలు చేయొచ్చు, ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. అలాగూ అన్యాయముగా పన్ను వసూలు చేసేవాడు ఈ యొక్క పొట్టి జక్కయ్య. మనిషి పొట్టోడే కానీ డబ్బులు కడ మాత్రం చాలా గట్టివాడు అనమాట అండి. అర్థమైందండి. ఆ విధంగా మరి అన్యాయం వసూలు చేసి ధనవంతుడు అయిపోయాడు అనమాట అండి.
ధనవంతుడైపోయాడు. ఇలాగ పన్ను వసూలు చేస్తున్నప్పుడు మరి ట్యాక్స్ మరి ప్రభుత్వ ప్రకారంగా కట్టవలసిన దానికంటే ఎక్కువే కడుతున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఇతన్ని ఏమన్నారంటే, ఇతను అన్యాయస్తుడు, ఇతను పాపి, ఇతను మంచివాడు కాదు అనేది ప్రజల మైండ్లో ఉండిపోయిందండి. ఎవరి గురించి? జక్కయ్య గురించి. అదేనండి. ఇతను ఏ ఊరండి? ఇతుంది ఎరుకో. ఇతను చేసే పని ఏంటండి? పన్ను వసూలు చేసేవాడు. ఎలా వసూలు చేసేవాడు? అన్యాయంగా వసూలు చేసేవాడు. అన్యాయంగా వసూలు చేసేవాడు అనమాట. అందుకని ప్రజల దృష్టికి ఇతరుకున్న పేరేంటండి? కాబట్టి మంచివాడు కాదు, చెడ్డవాడు అనమాట అండి. చెడ్డవాడు అనమాట అండి. అర్థమేనండి. ఇలాంటి జక్కయ్యకు యేసు ప్రభువును చూడాలనే ఆశ కలిగింది. జక్కయ్య ఎవరో చెప్పాను మీకు, అతను ఏ పని చేస్తాడో చెప్పాను, ఏ ఊరు వారో చెప్పాను. అయితే ఇప్పుడు జక్కయ్య ఎవరు చూడాలనుకున్నాడు? యేసు ప్రభువును చూడాలనుకుంటాడు. ఇప్పుడు ధనవంతులకి యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఉంటుందండి. ధనవంతులకి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ, ఒక జిల్లా కలెక్టర్ కానీ, ఏమండి ఇలాంటి పెద్ద పెద్ద అధికారులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా బాగా ధనం సంపాదించి ఉంటారు కదా. వీళ్ళందరికీ దేవుడు అంటే దేవుడి గురించి ఆలోచన చేస్తారండి వాళ్ళు. ఏమంటే యేసు ప్రభువుని చూడాలని తెలుసుకోవాలని ఆశ ఉంటుందండి వాళ్ళకి. ఆశ ఉండదండి. ఆశ అనేది ఉండదు. ఈ లోపల చాలామంది ధనవంతులు ఉన్నారు. ఇలాంటి వారికి యేసును చూడాలని ఆశ కానీ, యేసును గురించి తెలుసుకోవాలని కానీ, బైబిల్ గురించి తెలుసుకోవాలని వాళ్ళకి ఏముండదు? ఆశ. ఎందుకంటే వాళ్ళకి అనేక మంది తన చేతి కింద అధికారులు ఉంటారు, అనేక మంది పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాలు పెడితే ఏసీలో పెడతారు, కాలు పెడితే ఇంట్లో ఏసీలో ఉంటారు. వాళ్ళకి ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరకు వస్తుందండి. ఇంకా రాజభోగము అనమాట అండి. అటువంటి అప్పుడు దేవుడు ఒకవేళ దేవుడు కార్యక్రమాలకు వెళ్ళిన ఏదో నామకార్థంగా వెళ్తారు. వాళ్ళు ఏదో అంత ఆచార ప్రకారంగా ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను ఏదో మెప్పించడానికి ఏదో కార్యక్రమాలు పాలు పంపులు పొంది మాకు ఎంత భక్తి ఉంది అంత భక్తి ఉందని చెప్పుకుని వచ్చేస్తూ ఉంటారు. నిజంగా దేవుడు అంటే వాళ్ళకి భయం అనేది ఉండదు అనమాట. అదేనండి. ఇలాగ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈయన ధనవంతుడై ఉండి, ఏమండి బహుధనవంతుడై ఉండి అసలు యేసు ప్రభువుని చూడాలని ఆశ ఎందుకు వచ్చింది దీనికి? ఏమండి యేసు ప్రభువుని చూడాలని ఆశ ఎందుకు వచ్చింది? అది ఈయనకి కొన్ని సమయాల్లో మనకి ఏదైనా కొన్నిసార్లు అన్నీ ఉండి అసంతృప్తి ఉందనుకోండి. ఉంటాకి ఇల్లు ఉంది, కట్టుకోవడం బట్టలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, తర్వాత తింటానికి తిండి ఉంది, అవసరానికి అన్నీ వసతులు ఉన్నాయి, మనకి ఏది ఇవ్వట్లేదు. అయినప్పటికీ కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో అసంతృప్తి అనేది ఉంటూనే ఉంటుంది. చూడండి, డబ్బు సంపాదించే వాళ్ళకి ఎప్పుడైనా తృప్తి ఉంటుందా? ఉండదండి. నువ్వు 1000 సంపాదిస్తే లక్షలు సంపాదించు, లక్షలు సంపాదిస్తే కోట్లు సంపాదిస్తే ఇంకా సంపాదించు. అర్థమైంది? తృప్తి అనేది ఉండదు. తన మనసు అనేది తృప్తి పడదు, తన మనసు అనేది శాంతించదు. ఇంకేదో ఏదో చేయాలని ఆలోచన. ఇలాంటి మనసుకు తృప్తి లేనప్పుడు మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. మనసుకు తృప్తి లేకపోతే, హృదయానికి సంతోషం లేకపోతే మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. తృప్తి ఉండాలి ముందు. అయితే ఈయనకి ఏదో అసంతృప్తి అనేది ఉందండి. డబ్బు ఉన్నప్పటికీ, ఏమండి అతనికి మంచి హోదా ఉన్నప్పటికీ ఇతనికి ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంది. ఆ అసంతృప్తి ఉన్నప్పుడు ఒకవేళ క్రీస్తును నేను చూసినట్లయితే, క్రీస్తు దగ్గరికి వెళ్ళినట్లయితే నా అసంతృప్తి తృప్తిపరచబడుతుందేమో అని ఆశ అతనికి ఉండొచ్చు అనమాట. ధనం ఉన్నంతనే తృప్తి ఉండదండి. అది మన సంతృప్తి ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా, నెమ్మది ఉండాలన్నా దేని బట్టి వస్తుందంటే దేవుల్లో ఉంటేనే వస్తుంది, దేవునితోనే ఉంటేనే వస్తుంది. దేవుని నమ్మితేనే ఆ సంతృప్తి, సంతోషం, ఆనందం అనేది వస్తుంది. ఈ లోపల ధనాన్ని బట్టి రాదు, హోదాన్ని బట్టి రాదు, పదవిని బట్టి రాదు, జ్ఞానాన్ని బట్టి రాదు. అట్లనండి మన నిజమైన సంతృప్తి, ఆనందం ఎక్కడ దొరుకుద్ది అంటే ప్రభువునందే దొరుకుద్ది.
అలాంటి అసంతృప్తి టైంలో ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుందని ఒకవేళ ఈయనకి ఆశ ఉండి అలాంటి ఆశతో ప్రభు దగ్గరికి ఆయన వచ్చి ఉండవచ్చు. అర్థమైందండి? అయితే ఇలాంటి ఆశతో ఉంది, కానీ ఆశతో ఏం చేశాడు? పరుగు వెళ్ళాడు. ఆశతో ఏం చేశాడు? యేసు ప్రభు ఎరుకో పట్టణం వచ్చాడని పరుగు వెళ్ళాడు. తీరా ఆశకు పరుగు వెళ్ళిన తర్వాత తీరా అక్కడ పరిస్థితిని చూసేటోడికి ఆశ అంతా నిరాశ అయిపోయింది. అయ్యో, నేను ప్రభు చూడాలని వెళ్ళి అంత ఆశతో వెళ్ళానే, ప్రభు చుట్టూ అనేక మంది జనసమూహం ఉన్నారు, వీళ్ళందరిని దాటుకుని నేను వెళ్ళలేను. ఎందుకని? నేను పొట్టివాడిని కాబట్టి ఈయన దాటుకుని నేను చూడలేను కాబట్టి అని నిరుత్సాహపడిపోయి, ఎందుకులే ఆశపడ్డాము, ఆశ నెరవేరలేదు కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఏసీలో కూర్చుని ఏసీలో పడుకుని హాయిగా రెస్ట్ తీసుకుందాం, లేకపోతే పన్నులు చేతకి వెళ్ళిపోతామని ఆయన వెళ్ళిపోలేదన్నమాట అండి. అదేనండి, కొన్ని సమయాలు మనం ఏం చేస్తామంటే కొన్ని ఆశలు కలిగి ఉంటాము, ఆ ఆశను బట్టి కొన్ని చేస్తూ ఉంటాము. ఆ ఆశలు ఏదైనా సమస్యలు ఎదురైతే అక్కడితో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం, దాన్ని ఫలించాలని, దానిలో అభివృద్ధి చెందాలని, దాంట్లో మనం బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదన్నా అలాంటి ప్రయత్నాలు, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా కొన్నిసార్లు మనం ఏమొస్తుందంటే నిరుత్సాహం వచ్చేది. నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను దీన్ని తప్పుకుంటాను, ఇంక నేను నాకు వద్దు అనేసి నిరుత్సాహపడిపోయి ఇదే కాదు నేనేం చేయను ఇంకా. ఒక అతను ఇలాంటి నిరుత్సాహంలో ఏం చేశాడు అంటే మనకు రంగప్రసాద్ అని ఒక అతను మన చర్చకు వచ్చేవాడు, అతను రాజమండ్రిలో ఉంటున్నాడు. వాళ్ళ చెల్లెలి భర్త అనమాట అండి. వాళ్ళ నాన్నగారికి 1,50,000 జీతం అంటండి. ఎవరికి? వాళ్ళ చెల్లెలు మామగారికి 1,50,000 జీతం అయితే ఆయన కొడుకు ఒక్కడే, కూతురు ఉందనుకుంటండి. కొడుకుకి 60 లక్షల ఇల్లు కట్టించాడండి. 60 లక్షల ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టించిన తర్వాత అతను నాయన నువ్వు ఒక 10,000 20,000 వచ్చే జీతం ఏదో నువ్వు పని చేసుకో అన్నాడంటండి. ఏ పని చేసుకున్నా ఏదో వెళ్తున్నాడో వస్తున్నాడు, అతను తృప్తి ఉండట్లేదంటండి. మళ్ళీ ఉద్యోగం మానేస్తున్నాడంట, మళ్ళీ ఇంకో చోటకి వెళ్తే మళ్ళీ ఉంటాడు మానేది. ఇలాగూ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి నిలవలేకపోతున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళి చేయలేకపోతున్నాడు. నేను ఏ పని చేయలేకపోతున్నాను, నేను దేనికి పనికి రావట్లేదు, ఇంకా నేను ఎందుకు ఈ లోపల ఉండటం అని ఆలోచన చేస్తూ మెంటలు వచ్చేసిందండి. అతనికి మెంటలు వచ్చేసిందండి. మెంటలు వచ్చేసి అతను ఏం చేశాడు, ఒక రోజుని ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ గురించి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే కారణం ఇది, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అని ఇలాగ ఆలోచన చేసి నిరుత్సాహపడి. అయితే ఇక్కడ పొట్టి చక్కయ్య, నేను పొట్టివాడిని, యేసుప్రభుని చూడలేకపోయాను, నేను అందుచేత నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నా, వల్ల కాదులే, ఇంకా నాకు అవకాశం లేదు అని నిరుత్సాహపడలేదండి. అయితే ఇంకా ప్రయత్నం చేశాడు, ఏదో రకంగా నేను ప్రభువుని చూడాలి. అలా ప్రతి ఒక్కరు కూడా కొన్ని సమయాల్లో చూడండి, మనకి బల్బు కనిపెట్టింది ఎవరంటండి? థామస్. అది ఈయన బల్బు, మన కరెంటు బల్బు కనిపెట్టింది, మనం వాడే విద్యుత్ అంతా కనిపెట్టింది ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఈయనంటండి ఈ బల్బు కనిపెట్టడానికి, విద్యుత్ కనిపెట్టడానికంటండి 105 సార్లు ఎంత ఫెయిల్ అయ్యాడంటండి ప్రయత్నం చేసి, అయినా పట్టించి పెట్టలేదంటండి. ఆయన చదువుకున్నది ఎంత? 5వ తరగతి. ఎక్కడ చదువుకున్నాడు? తల్లి దగ్గర చదువుకున్నాడు. స్కూల్లోకి వెళ్తే ఎంత మొద్దువాడికి ఎవరు ఉండడు, ఈ మొద్దుడికి మేము స్కూల్లో పాఠాలు చెప్పలేమని ఇంటికి పంపించేశారన్నమాట అండి. మరి ఈరోజు మనం వాడుతున్న ప్రతి విద్యుత్ పరికరం అంతా కూడా ఆయన కనిపెట్టింది. ఈ రోజున్న వెలుగులో ఆయన కనిపెట్టిందే, ఫ్యాన్లు ఇతర అన్నీ కూడా అండి, ప్రతిదీ కూడా ఆయన కనిపెట్టింది అనమాట అండి. ఇలాగ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు, అయినప్పుడు కానీ నిరుత్సాహం రాలేదు. ఎందుకని? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, చేస్తాడని దేవుడి మీద భారం వేసుకుని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ మొత్తానికి అతను ఏం చేశాడు? సాధించాడు. ఈరోజు ప్రపంచంలో ఆయన గురించి తెలియని వారు, చదువుకున్న పిల్లలు ఎవరు కూడా లేరు, అంత గొప్పవాడు అయిపోయాడు అనమాట. అలాగే ఏంటంటే ఏదైనా ఒక దాని ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అయ్యాము, ఇంకోటి ప్రయత్నం చేయి, దాంట్లో ఫెయిల్ అయ్యి ఇంకోసారి ప్రయత్నం చేయి, మళ్ళీ ఫెయిల్ అయ్యాము, ఇంకోసారి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక మార్గాన్ని దేవుడు ఇస్తాడు. నిరుత్సాహం అనేది ఉండకూడదు, మనకి అధైర్యం అనేది ఉండకూడదు అనమాట.
అని చేత ఇక్కడ పొట్టు వాడిని నేను యేసుప్రభుని చూడలేకపోయానే, ఎందుకు నేను ఇంటికి పోతాను అని అనుకోలేదండి. సరే యేసుప్రభు ఇదేమో చూడాలి, యేసుప్రభు మళ్ళీ రావడానికి ఇది ఒకటే మార్గం కదా, ఇదే మార్గం వస్తాడు, నేను రోడ్డు మీద నిలబడితే నాకు కనపడ్డు, అందుకని ఏం చేయాలి, నేను చెట్టు ఎక్కాలి. మరి పొట్టోడు చెట్టు ఎక్కడం అంటే సులువా తేలిక కష్టమండి ఏమండి? ఇప్పుడు పొట్టోడు అంటే మరగుజ్జు జాతం చూసుకున్నామండి, మరగుజ్జు జాతం మన పక్కకు నుంచుంటే ఎలా ఉంటామండి, అతను చాలా పొట్టుగా ఉంటాడు. ఇప్పుడు పొడవైన వ్యక్తికి ఏదో రబ్బందుద్ది, రెండు సార్లు బాగానంటే మొత్తం ఎక్కి కూర్చుంటాడు. మరి పొట్టువాడు ఎక్కాలంటే చాలా కష్టం అనమాట అండి. అంత పొట్టువాడైనా ఏం చేశాడంటే అండి, చెట్టు ఎక్కడానికి చాలా ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు, ఆ చెట్టు మీద కూర్చున్నాడు మనోడు. కూర్చున్నప్పుడు యేసుప్రభు అదే మార్గంలో వస్తున్నారు, యేసుప్రభు వారు అదే మార్గంలో వస్తున్నారు. ఆ చెట్టు మీద ఉన్న జక్కెని చూశాడు అనమాట. చెట్టు మీద ఉన్న జక్కెని చూశాడు. యేసుప్రభు అండి ఆయన సువార్త పరిచర్యలో ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆయన ఇంటికి వారిని యేసుప్రభుని ఇంటికి పిలిచి ఎవరైనా భోజనం పెడితే తప్ప ఏ ఇంటికి వెళ్ళడండి ఆయన. అదేనండి, ఎవరో ఒకరు పిలిస్తేనే వెళ్ళేవాడు అనమాట అండి. అయ్యా ఈరోజు మా ఇంటికి రండి, మా ఇంటికి భోజనం చేయండి అని పిలిస్తే వెళ్ళేవాడు. అలాగ పిలిచిన వారిలో ఎవరో తెలుసా మీకు? అలా పిలిచిన వారిలో మార్తమ్మ, మరియమ్మ. తర్వాత పరిసయ్యుడు పిలిచాడు, పరిసయ్యుడు అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అని పిలిచాడు. ఇలాగూ యేసుప్రభు వారు ఎవరన్నా పిలిస్తేనే వెళ్తాడు అన్నమాట. అయితే యేసుప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చేసి ఏమంటాడంటే, జక్కయ్య నువ్వు చెట్టు దిగు, నేడు నీ ఇంటికి నేను వస్తాను అన్నాడు. ఏమన్నాడంటే, జక్కయ్య చెట్టు దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తాను. చూసారండి, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తా ఉన్నాడు. అంటే జక్కయ్య ఎడల క్రీస్తుకు ఎప్పుడైతే ఈ చెట్టు ఎక్కడుందంటండి, జక్కయ్య ఏం చేశాడంట, ఆ జనసమూహంలో ప్రభు రాకముందు పరుగున వచ్చేసాడంటండి చెట్టు ఎక్కడానికి. పరుగున పరిగెత్తుకుని వచ్చి చెట్టు ఎక్కడంటండి. పరిగెత్తుకుని ఒకవేళ యేసుప్రభు వచ్చేస్తే జనసమూహం వచ్చేస్తారు, మళ్ళీ నేను జనాల నుంచి పరుగున కనపడ్డు అని పరుగున వచ్చేసాడంట చెట్టు ఎక్కడానికైనా. మన నడక కాదంటండి, పరుగు అంటండి. మనం పరిగెడితే ఎంత దూరం పరిగెడతాం, పొట్టుబడి పరిగెడితే ఎంత పరిగెడతాడండి. అలాగే పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో మనకి చాలామందికి దేవుని సన్నిధికి ఆదివారం సమయం అయిపోతుందని ఎంతమంది పరిగెట్టుకుపోతున్నారు మీరు? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, 10:30 అంటే టైంకి ప్రారంభిస్తారు, మన టయానికి వెళ్ళాలని ఎంతమంది పరిగెట్టుకొస్తున్నారు ఏమండి? కొన్నిసార్లు కొంతమంది వస్తున్నారు కానీ పెళ్ళి కూతురు నడిచేటప్పుడు ఎంత బాగా నడుతుందండి స్పీడ్గా, ఎంత బాగా నడుతుందండి స్పీడ్గా, చాలా చక్కగా శుతిమెత్తంగా. ఒకవేళ ఎక్కువ నడితే ఎక్కడ చెమట పట్టేద్దాం, అలానే ఒక వేసుకున్న మేకప్ ఏమి తేడా అవుతుంది అని కొన్నిసార్లు చాలా స్మూత్గా నడిపిస్తూ ఉంటారు పెళ్ళి కూతురు నడకది. అంతకంటే నెమ్మదిగా నడిచి వస్తున్నారు చాలామంది. ఆ గుమ్మం దాకా నేను చూస్తూ ఉంటాను, అక్కడ దాకా వస్తారు, అక్కడి నుంచి ఇక్కడ రావటం 10 నిమిషాలు పెట్టేస్తుంది. సరిగ్గా నాకు ఇలా కనపడతాను, కనపడి లోపలికి వచ్చేటప్పుడు 10 నిమిషాల పైనే పడుతుంది అన్నమాట. అంటే ఇంక వచ్చేసాం కదా వెళ్దాంలే లోపలికని బాగా ఏం చేస్తారు, శుద్ధి మెత్తం ఒకవేళ నడిస్తే సేవలు చచ్చిపోతాయి, అంత నెమ్మదిగా నడుస్తున్నారు. జక్కయ్య అయితే యేసుప్రభుని చూడాలనే ఆశతో పరుగున వెళ్ళి చెట్టు ఎక్కాడు. పరుగున వెళ్ళి జక్కయ్య చెట్టు ఎక్కాడు. అంటే అతనిలో ఎంత ఆశ ఉందో చూడండి, యేసుప్రభుని చూడాలని, యేసుప్రభుని చూడాలని ఎంత ఆశతో వస్తున్నారు చూడండి. మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు మా మధ్యకు వస్తున్నాడు, ఆయన మాతో ఉంటాడు, మేము ఒక టైం పెట్టుకున్నాం, ఆ టయానికి ఆయన కూర్చుంటాడు మా మధ్యకు వచ్చేసి. ఆ టయానికి నేను కూడా ప్రభువు రాకముందే, దేవుడు మా మధ్యకు రాకముందే, మేము నిర్ణయించుకున్న టయానికి రాకముందే నేను ఆయనకంటే ముందు వెళ్ళిపోవాలి నేను అని ఎంతమందికి ఉందండి ఆశ? ఎంతమందికి ఉందండి ఆశ? ఏమండి, 2-3 కుటుంబాలకు తప్ప మిగతా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యం. అదేనండి. అయితే పొట్టి జక్కయ్యకి మాత్రము ఎంత ఆసక్తి ఉందంటే పరుగున వచ్చి చెట్టెక్కి ప్రభువు ఎప్పుడు వస్తారా, ప్రభువు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట అండి.
ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా ప్రభుకు తెలిసే తెలియదండి. ప్రభు వారు జనసమూహంలో ఉన్నప్పటికీ నా కొరకు ఒక ఆయన కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నేను నా పట్ల అంత ఆశ కలిగి ఉన్నాడు అని ఆయన తెలుసు కాబట్టి యేసుప్రభు వారు జక్కయ్య చెట్టు కింద నుంచే వస్తున్నాడు అన్నమాట అండి. అప్పుడు యేసుప్రభు గారు ఉన్నారు, జక్కయ్య నీవు చెట్టు దిగయ్యా, నీ ఇంటికి నేను వస్తున్నాను. అప్పుడు కన్నులెత్తు చూడగంటండి జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వస్తే జక్కయ్య కిందకి దిగి యేసుప్రభుని చూశాడు. అప్పుడు యేసుప్రభు చూడండి ఒకసారి మనం చూసినట్లయితే లోకస్వార్త 19 చూడండి ఒకసారి. 19వ అధ్యాయము ఆ మాట ఒకసారి చదువుదామండి. 19 లోకస్వార్త 5వ వచనం. యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనేను. అందరూ అది చూచి ఈయన సంతోషంతో ఏం చేశాడంటే అండి ఆయనను చేర్చుకున్నాడు. ఎవరు చేర్చుకున్నాడండి? యేసు ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా ప్రతి మానవుని విషయంలో ఇదిగో నీ హృదయం అనే ద్వారం నేను తట్టుచున్నాను, ఎవరైతే నీ హృదయ ద్వారం తెరుస్తారో వారిలోనికి నేను ప్రవేశిస్తాను అని చెప్తున్నాడండి. అదేనండి. అయితే చాలామంది మా హృదయ ద్వారాలు మూసేసుకుంటున్నారు. ఆ హృదయ ద్వారం ఎవరైతే తెరుస్తారో ఆ హృదయంలోనికి నేను వెళతాను, మీతో ఉంటాను, మీతో సహవాసం చేస్తానని యేసు ప్రభువు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నా వాక్యం వింటానికి మీరు ఎదురు చూస్తారా, అప్పుడు మీలోకి నేను వస్తాను అని యేసు ప్రభువు ఎదురు చూస్తున్నారు. ఇలాగ ఇక్కడ జక్కయ్య యేసు ప్రభువు కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడండి? జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. అప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు కదండి. ఇప్పుడు జక్కయ్య ప్రజలందరూ మరి యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక ఇంటికి వెళ్ళొచ్చుగా. ఏమండి, జనసమూహం చుట్టూ ఉన్నారు. మరి జక్క చూడలేనంతగా అందరూ సమూహం మూగిపోయారు. ఎవరో ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా యేసు ప్రభు. ఎవరో ఇంటికి వెళ్ళి అమ్మ నీ ఇంటికి వస్తున్నాను నేను అని అనొచ్చు కదండి. మరి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు? వీళ్ళందరికంటే ధనవంతుడనా? ఏమండి, జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు వారు అండి? జక్కయ్యలో ఉన్న ఆసక్తి, జక్కయ్యలో ఉన్న ఆ ఆసక్తిని ఆయన చూశాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడండి? ఆయన జక్కయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు ప్రజలందరూ చూసి ఏమన్నారు తెలుసా మీకు? ప్రజలందరూ చూసి ఏమన్నారు తెలుసా? సలుగుతున్నారండి, గొనుక్కుంటున్నారు. ఇదేంటండి, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో మహత్కారం చేస్తున్నారు, ఎంతో అద్భుతంగా ఆహారం పెడుతున్నారు, ఎంతమందిని స్వస్థపరుస్తున్నారు, అనేక రోగులు స్వస్థపరుస్తున్నారు. ఇంత గొప్పోడై ఉండి ఆ ఇంటికి వెళ్ళాడేంటి? ఇంత గొప్పోడై ఉండి ఆయనతో మాట్లాడుతున్నాడేంటి? ఇంత గొప్పోడైండి ఆయన ఇంట్లోకి వెళ్ళాడేంటి అని సలుగుతున్నారంటండి. వాళ్ళు ఏం చేస్తారండి? సలుగుతూ ఉన్నారంటండి. ఎవరిని చూసి? యేసు ప్రభువుని చూసి జక్కయ్య వీళ్ళందరూ సలుగుతున్నారంట. ప్రజలు సలుగటం అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలు చాలా విషయాలు సలుకున్నారు. అదేనండి. మనం కూడా ఏ విషయంలో కూడా ఎవరి విషయంలో కూడా సలుగుకోకూడదండి. ఎవరి గురించి ఏదైనా అభ్యంతరం ఉంటే అదేంటో మనం అడిగి తెలుసుకుని, మీరు ఇలాగ మాట్లాడారంట కదా, అలా మాట్లాడారంట కదా, మీరు ఎలాగన్నారంట కదా, ఎలా అన్నారంట తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప మరి వాళ్ళని చూసి సనుక్కోవటం, గొనుక్కోవటం, మనం వాళ్ళ గురించి రకరకాలుగా అనుకోవటం చేయకూడదు అనమాట అండి. ఒకవేళ అలా అడగటం కూడా ఇష్టం లేదు, మానేయండి, ప్రశాంతంగా ఉండండి, దేవుడికి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు. అదేనండి. ఈ సనుకులు సంశయాలు అనేది ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటండి? వీళ్ళకేమో నష్టం వస్తుందా? ఏమండి, వీళ్ళకి ఏదో రాబోయేదో అడ్డుకుంటున్నాడా? లేకుంటే వీళ్ళకి ఏదన్నా నేను చెట్టు మానేస్తున్నాడైనా? ఎందుకు సనుకోవటం? ఏమండి, ఒక జక్కయ్య నిజంగా వాళ్ళు అనుకున్నట్టు పాపే, అన్యాస్తుడే, అక్రమంగా డబ్బు సంపేస్తున్నాడు. అలాంటప్పుడు మరి అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుబాబు వెళ్ళారు. యేసుబాబు వెళ్తే నీకెందుకు బాధ ప్రజలకి? అదేనండి. ఈనాడు లోకంలో చాలామంది
ఎవరన్నా బాగుపడుతుంటే, ఎవరన్నా మంచిగా ఉంటే కొంతమందికి చాలా బాధ ఉంటుందండి. చాలామంది సనుక్కుంటారు, వాళ్ళకేంటంటే అలాగ వచ్చేసింది, ఇలాగ వచ్చేసింది, నాలుగు పక్కల నుంచి వచ్చేస్తుంది, వాళ్ళు బాగుపడిపోతున్నారు, ఇంకా నిద్ర ఉండదండి వీళ్ళకి రాత్రులు. ఏమండి, ఇది మానవునికి స్వభావము, నైజం అనమాట అండి. అర్థమైందండి. అంచేత ఒక చెడ్డవాడి ఇంటికి వెళ్ళి ఒక మంచి మార్గం నడిపిస్తామన్న ఆలోచన ఉండదండి. అయితే యేసు ప్రభు ఇంటికి వెళ్ళగానే జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడంటండి. సంతోషంతో చేర్చుకున్నాడు జక్కయ్య యేసు ప్రభు వారిని సంతోషంతో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో వెంటనే తనలో మార్పు వచ్చేసిందండి. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసు ప్రభు తన గుమ్మలో అడుగు పెట్టాడో అప్పుడు జక్కయ్య లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దామండి. ఆయనలో ఎటువంటి మార్పు వచ్చిందో ఒకసారి చూద్దామా. మనకు లోకస్ వార్త చాలండి. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటండి? జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి? రెండు మార్పులు జరిగినాయి. ఒకటి ఏమన్నాడంటే, నాయన నాకున్న ఆస్తిలో సగ భాగం ఏం చేస్తాను, నేను పేదలకు ఇచ్చేస్తాను, పేదవాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. తర్వాత నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పన్ను వసూలు చేశానో 1/4 వంతులు నేను ఇచ్చేస్తాను. 1/4 వంతులు ఆస్తిలో సగ భాగమే పేదలకు ఇస్తా అన్నాడు. మిగతా సగంలో ఏమన్నాడు, ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో వాళ్ళు 4 అంతలా ఇస్తా అన్నాడు. ఇంకా ఆయన దగ్గర ఏముంది, ఇంకా ఆయన దగ్గర ఉంటుందండి. ఇంకా అప్పటి వరకు సంపాదించేదంతా కూడా నేను ఏం చేస్తాను, అన్యాయంగా సంపాదించాను, అక్రమంగా సంపాదించాను, అనేక మందిని బాధ పెట్టి సంపాదించాను, అనేక మంది కన్నీళ్ళు పెట్టారు అంచేత ఈ అక్రార్జితం నాకు వద్దు, నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, తిరిగి నేను ఇచ్చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్లో నిజమైన భక్తి ఏదో ఒకసారి చెప్పండి మీరు. నిజమైన భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 చదవండి ఒకసారి. యాకోబు 1వ అధ్యాయం 27 నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అంటాడు, పవిత్రమైన భక్తి అంటాడు. ఏంటంటే అక్కడ ఏం చెప్పాడంటే, దిక్కులేని వారికి ఉదరాలకి సహాయం చేయటం, తర్వాత పరిశుద్ధంగా బ్రతకటం, అది భక్తి అంటే. నిజమైన భక్తి, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకటం, రెండేమో దిక్కులేని వారికి సహాయము చేయటం అనమాట. దిక్కులేని వారికి సహాయం చేయటం. చూసారండి, ఇప్పుడు జక్కయ్య ఒకప్పుడు పాపే, ఇప్పుడు ఎలా బ్రతకాలనుకున్నాడు? అతను భక్తిగా జీవించాలనుకున్నాడు, పరిశుద్ధుడిగా బ్రతకాలనుకున్నాడు, నీతిగా బ్రతకాలనుకున్నాడు, న్యాయంగా బ్రతకాలనుకుంటున్నాడు, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలనుకున్నాడు. ఇప్పుడు దాకా బ్రతికిందంతా వ్యర్థము, నా పాప జీవితం అనేది వ్యర్థము, అసలైన జీవితము ఇది. యేసు ప్రభు నా గృహానికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వెంటనే ఆయన ఏమొచ్చింది, మారు మనసు అనేది వచ్చింది. నిజమైన మార్పు వచ్చిందండి, నిజమైన మార్పు, నిష్కలంకమైన భక్తి వచ్చింది, పవిత్రమైన భక్తి ఆయనలో వచ్చింది. అంచేత బైబిల్ ఒక ఆయన గురించి మనం చదువుదాము. ఆయన అలా ఉన్నాడు, ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 18 అధ్యాయం 18 వచనం. 18 చాలా చూసారండి. ఇక్కడ 18 అధ్యాయం 18 ఏమిటంటే, ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్యజీవం వారసులైతే నేను ఏం చేయవలను అని ఆయనను అడిగాను. ఒక అధికారి, బాగా ధనవంతుడు,
మరొక చోట యవనస్తుడైన ధనవంతుడని ఉంటుంది. ఇక్కడ బాగా ధనవంతుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నాయనా నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి నాయనా అన్నాడు. ఒక ధనవంతుడు వచ్చి అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ ధనాన్ని తీసుకెళ్ళి పేదలకు పంచిపెట్టే, అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు నువ్వు వచ్చి వెంబడించు అన్నాడు. అప్పుడు ధనవంతుడు ఏం చేశాడండి, ఏదైనా చెప్పు కానీ నా ధనంలో షేర్ ఇవ్వటానికి నేను ఇష్టపడను, ఎవరికి పైసలు సహాయం చేయను, ఎవరి కష్టంలో నేను రూపాయలు సహాయం చేయను, నా బంధువులకు కూడా ఇవ్వను, నా తోడబుట్టిన వాళ్ళకి కూడా ఇవ్వను, నా తెలుసున్న వాళ్ళకి ఇవ్వను, నా తోటి ఉద్యోగస్తులకు ఇవ్వను, నా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వను, ఆ విషయంలో మాత్రం నేను చాలా కరెక్ట్గా ఉంటాను, అదే తప్ప ఇంకేదేం చెప్పు, నేను ఏ పాపం చేయట్లేదు, అన్యాయంగా నేను ఏ పాపం చేయను, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నీతిగానే ఉన్నాను, న్యాయంగానే ఉన్నాను, యథార్థంగానే ఉన్నాను అన్నాడు. నీలో ఒక్కటి ఉంది, నీలో అవన్నీ మంచియే, నేను యథార్థంగా బతుకుతున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, నీలో ఒక లోపం ఉంది, ఆ లోపం సరి చేసుకుంటే నిత్య జీవనికి వారసుడు నువ్వు. ఆ లోపం సరి చేసుకుంటే నిత్య జీవనికి వారసుడు. ఇతరులో లోపం, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఎంత గొప్ప భాగ్యం చూడండి. తర్వాత నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంతకుముందు ఏమి లేదు, రక్షణ లేదు. ఎందుకు, ఎలా వచ్చిందండి ఇతనికి? తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి, అతనికి ఇలా వచ్చిన మార్పును బట్టి ఇంటికి రక్షణ వచ్చింది. తను తీసుకునే నిర్ణయం, చాలా సమయాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటాం. నేను దేవుళ్ళలోకి వచ్చేసానండి, ఇక దేవుళ్ళని బ్రతుకుతానండి, ఇంక చావైనా బతకని దేవుడిని రండి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ దేవుని వదిలేస్తారు, దేవుని విడిచిపెట్టేస్తారు, లోపల కలిసిపోతారు. అది సరైన నిర్ణయం, మారమనసులేని నిర్ణయం అనమాట. నిజంగా మారమనసు పొందేవాళ్ళు వెనక్కి వెళ్ళరండి, నిజంగా మారమనసు పొందేవాళ్ళు వెనకని చేయరు. నాగటి మీద చేపెట్టి వెనక తట్టు తిరిగి ప్రతి వాళ్ళను ఆ రాజు నక్కుతాను కాదంటండి. అదేనండి, దేవుళ్ళు వచ్చినది వెనక లోపల చూడకూడదు, ఇంకంతకన్నా ప్రస్తుతం అంతకన్నా నరకం కూడా ఉండదన్నమాట అండి. అందుచేత నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అనే రక్షణ వచ్చిందంటే అతనిలో అతను తీసుకున్న నిర్ణయం ఒకటి, రెండు నిజమైన మార్పు అతను వచ్చిందన్నమాట. నిజమైన మార్పు అతను వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి జక్కీ ఇంటికి వచ్చారు కదండి. యేసు ప్రభు రావటమే ఎవరి కోసం వచ్చాడండి? ప్రజలందరూ చదువుకుంటున్నారు, ప్రభు ఎందుకు వచ్చారని తెలుసు, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారని తెలుసు, ప్రజలేమో చదువుకుంటున్నారు. అయితే యేసు ప్రభు ఆయన బోధన ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 9:13, మత్తయి రాసిన సువార్త 9:13, మత్తయి రాసిన సువార్త 9:13. చాలండి, ఏముందండి అక్కడ? యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం వచ్చాడండి? నేను పాపులను పిలవచ్చితుడు కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. మరి జక్కయ్య ఎవరండి? పాపి. ఒక పాపిని మార్చడానికి అని ఆయన ఇంటికి వెళ్ళాడు, ఓ పాపిని రక్షించడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన వచ్చిన పని అదండి, ఆయన వచ్చిన పని అది. ఆ విషయం ఎవరికి గ్రహించట్లేదు, లోకంలో ప్రజలు గ్రహించట్లేదు. యేసు ప్రభు మాత్రం తన పనిని కొనసాగిస్తున్నాడు. ఒక పాపి ఇంటికి వెళ్ళి ఆ పాపిని మార్చాడు, అతని రక్షణ వచ్చింది అనమాట అండి. అదేనండి. తర్వాత చూడండి ఒకసారి లోకాసు వార్త 15:7 15:7. లోకాసు వార్త 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 అదండి. 99 మంది మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, అంతకంటే సంతోషమే, అంతకంటే రెట్టింపు సంతోషం అంటండి. ఒక మనిషి పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుద్దండి. అదేనండి, ఒక పాపి మారు మనసు పొందితే, ఒక చెడ్డవాడు మారు మనసు పొందితే, అదేనండి, ఒక లోక సంబంధి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషమో కలుగుద్ది అనమాట అండి. అందుచేత ఈ అన్యాయంగా వసూలు చేసిన ఇతను, పాపి అని ముద్రపడిన ఇతను
అక్రమంగా ఆర్జించిన ఈ జక్కయ్య మారు మనసు పొందేటటువంటి పరలోకంలో ఏం కలిగిందండి? దేవునికి సంతోషం కలిగిందనమాట అండి. అర్థమైందండి? ఒక వ్యక్తి మరి ఈనాడు ఎవరైనా దేవుని బిడ్డగా రక్షింపబడకపోతే వాక్యం విని మారు మనసు పొంది ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారి విషయంలో పరలోకంలో ఎంతో సంతోషపడతాడండి దేవుడు. అర్థమైందండి? బాప్తిసం తీసుకోకపోతే మనం రక్షణ రాదు. రక్షింపబడితేనే దేవుని కుమారులుగా దేవుడు అంగీకరిస్తాడు. అర్థమైందండి? అంచేత ఏంటంటే ఈయనింటికి రక్షణ వచ్చింది. ఇంకా మనలో ఇంకెవరైనా అలాంటి రక్షణ పొందడం వారు ఏం చేయాలండి? మార్పు చెందాలి, నిర్ణయం తీసుకోవాలి, దేవుని బిడ్డగా రక్షింపబడాలి. రేపు అనేది మంద కాదు, ఈరోజే మంది. రక్షణ అనేది దేవుడిచ్చే గొప్ప దీవెన అనమాట అండి, గొప్ప భాగ్యం అనమాట అండి. ఆ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట అండి. అదేనండి, ఆ గొప్ప భాగ్యాన్ని తెలుసుకున్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా రోమపత్రిక లోకాసు వార్తలోనే 9వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసు ప్రభు ముందేమనుకున్నాం, పాపులు రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్న వాళ్ళని వెతకి రక్షించడానికి వచ్చాడంటండి. నశించిపోతున్న వాళ్ళని వెతకి రక్షించడానికి వచ్చాడు. వెతకి రక్షిస్తాడంటండి. మరి ఏ విషయం మనం ఎలా నశించిపోయాం? మనం ఎలా నశించిపోయామండి? పోయిన వారికి అన్నాడు కదండి. ఎలా నశించిపోతున్నాం మనం? మన యొక్క స్వభావం నశించిపోయిందండి. దేవుని యొక్క స్వభావం మనలో నశించిపోయింది. అర్థమేనండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడికి ఏం చేశారండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. రామపత్రిక 1:28 ఎలాగో నశించిపోయారని చెప్తాడండి. మొత్తం 21 చెడ్డ లక్షణాలు ఉన్నాయండి అక్కడ. అలాంటి లక్షణాలతో మనం నశించిపోయాము అనమాట అండి. అలాంటి నశించిపోయిన మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆ 21 లక్షణాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని లెక్క పెట్టండి ఒకసారి. అక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఒకవేళ మనలో ప్రస్తుతం ఉన్నాయా లేదా, లేకపోతే గొప్ప దీవెన ఒకవేళ ఉంటే మనం సరి చేసుకోవాలన్నమాట అండి. అంచేత అలాగే నశించిపోతున్న వారిని వెతకరించడానికి ఆ ఎఫెసు పత్రిక అంటే 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా యేసుక్రీస్తు మిమ్మలను బ్రతికించాను. అర్థండి? యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. మనిషి కుమారుడు అని అన్నాడు అక్కడ. మనిషి కుమారుడు అంటే మనలాంటి శరీరం ధరించుకున్నవాడు అని. మనిషి కుమారుడు అంటే మనలాంటి శరీరం ధరించుకుని ఉన్నవాడు అని. మనలాంటి శరీరం ఉన్నప్పటికీ ఆయన ఏ పాపము చేయలేదు. మనకి శరీరం ఉంది, మనం ఏం చేసాం? పాపం చేసాం అనమాట. ఆయనకి శరీరం ఉంది, ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి తప్పుకుంది, ఆయన నిద్రపోతాడు, మరి ఆయనకి రెస్ట్ కావాలి. అయితే శరీరం ఉన్నప్పటికీ బ్రతికినంత కాలము ఏ పాపము ఎరగకుండా ఉన్నాడనమాట అండి, ఏ తప్పు చేయకుండా ఉన్నాడనమాట అండి. మనిషి శరీరం ధరించుకున్న ఏ పాపమైనా చేయలేదు. మనిషి శరీరం ఉన్న మనము పాపం చేసి దేవుని దూరం అయిపోయాము. అలా దూరం అయిపోయి నశించిపోయిన మనల్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు అనమాట అండి. సరే, ఇప్పుడు ఈ జక్కయ్య ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ఈ పొట్టి జక్కయ్య గురించి సండే స్కూల్లో చెప్తారు, పిల్లలు అంటారు. మనం కొన్నిసార్లు జక్కయ్య గురించి అనేటప్పటికి మీలో కొంతమంది బైబిల్ చదువుంటే సండే స్కూల్ పిల్లలు చెప్పి జక్కయ్య గురించి పాస్టర్ ఏంటి చెప్తారు అనుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? జక్కయ్య గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? జక్కయ్యలో ఏముందండి? పొట్టివాడైనప్పటికీ ఏం చేశాడు? ఆయన తనలో ఉన్న ఆశను నెరవేర్చుకోవటం కోసం కష్టపడటానికి ఇష్టపడ్డాడు. అది కష్టం అనుకోలేదు, నిరీక్షించాడు. ప్రభు ఎక్కడ ఇట వస్తాడు తప్పనిసరిగా ప్రభువు చూడాలని నిరుత్సాహపడలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అదేనండి, ఇలాగూ అనేక విషయాలు జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. సరే చూడండి, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లోకంలో ఇతను పాపి, ఇతను చెడ్డవాడు, ఇతను మంచోడు కాదు,
ఇతను అలా ఇటువంటి ఇతను అని మనకి సమాజంలో మనకి ఎవరైనా తెలుసు అనుకోండి, అలాంటి వారిని ఎవరైనా చేర్చుకుంటారా? ఏమండి, ఇతను పాపని తెలిస్తే, ఇతను చెడ్డవాడని తెలిస్తే, ఇతను దుర్మార్గుడని తెలిస్తే, దుష్టుడని తెలిస్తే, ఇతను ఒక రౌడీ షీటర్ అని తెలిస్తే, అలాంటి వారిని బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అతన్ని తన కుటుంబంలోనికి లేదా తన గృహంలోనికి అతన్ని ఆహ్వానిస్తారా? చేర్చుకుంటారా? చేర్చుకుంటారు. మరి యేసు ప్రభు అయితే ఆ పాపి, నాయన నా గత జీవితం ఇది, నేను తెలుసుకుంటాను, నీ వద్దకు వస్తాను అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? నిజంగా ఒక వ్యక్తి చెడ్డవాడు వచ్చి నేను మారిపోయానంటే మనం నమ్ముతామండి? నమ్ముతాం మనం? నేను మారిపోయాను, పూర్తిగా మారిపోయాను, చెడ్డ పనులు చేయట్లేదు, నేను మంచివాడిని అయిపోయానంటే చాలా మురుగు బాబు, పుట్టుకతో వచ్చింది చచ్చేదాకా అది వదలదాం అంటారు కొన్నిసార్లు. అయితే మనం నిజంగా నమ్మము. యేసు ప్రభు ఏం చేస్తాడంటండి, పాపి అయిన మనిషి క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన హక్కును చేర్చుకుంటాడు అనమాట. నువ్వు మారితే, నీ మనసు మార్చుకుంటే, నీ నిర్ణయం తీసుకుంటే, మంచి నిర్ణయం తీసుకుంటే, ఎలాంటి పాప నేను ఏం చేస్తాడంటే ఆయన విడిచిపెట్టడంటాడు, చేర్చుకుంటాడు. ఒకరోజు ఒక స్త్రీ పాపం చేస్తే మిగతా వాళ్ళంతా రాళ్ళతో తరుముతూ ఉన్నారు ఆమెను చంపడానికి. ఆవిడ ఎక్కడికి వచ్చిందండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు కూడా ఏమనొచ్చు? అమ్మా, నువ్వు పాపం చేసావు, నువ్వు చేయకపోతే ఇంతమంది ఎందుకు తరుముతారు, నిన్ను ఇంతమంది ఎందుకు సంపాదన చూస్తారు, ఇలాంటి చెడ్డ మనిషి నా పక్కన కూర్చున్నాడు, లేదు గెటౌట్ అన్నాడండి ఆయన. అనలేదు. ఏం చేశాడండి? ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలాంటి స్త్రీతో ఏం మాట్లాడాడు? అమ్మా అన్నాడు. అలాంటి పాపం చేసిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా, ఇక మీదట అలాగే చేయొద్దు, లేచింది అన్నాడు. చూసారా ఎంత ప్రేమ చూడండి. ఒక పాపం చేర్చుకుని అలా మాట్లాడి ఆమెకి ఇప్పుడు దాకా తప్పు చేసి చేయకమ్మా అనేటప్పటికీ ఆవిడ మారదండి. అలా ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకోండి. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వెళ్తారో ఎలాంటి వారినైనా తన దగ్గర చేర్చుకుని తన బిడ్డగా మార్చుకుంటాడు ఆయన. అదేనండి. తర్వాత సమాజంలో కొన్నిసార్లు సమాజం తిరస్కరించవచ్చు, బంధువులు మనం విడిచిపెట్టేయచ్చు, లోకంలో అందరూ మనం దూరం అయిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ఎవరిని కూడా ఆయన దూరంగా పెట్టాడు. ఎవరు తిరస్కరించినా, ఎవరు వదిలిపెట్టేసినా, ఎవరు దూరం అయిపోయినా, కొన్నిసార్లు మన కష్టాలు ఉన్నప్పుడు, మన బాధలు ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, మన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మన వాళ్ళు, నా సంబంధికులు అన్న వాళ్ళు ఎవరు దగ్గర చేరండి. ఎవరు మన పలకరించరు, ఎవరు నా వాళ్ళని అనరు, మన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు దేవుడి దగ్గరికి వస్తే దేవుడిని విడిచిపెట్టడు. తన హక్కును చేర్చుకుంటాడు, నేను వాదార్చుతాడు, నేను ధైర్యపరుస్తాడు, నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ సహాయం చేస్తాడు. అంచేత అంత గొప్పవాడు, అంత ప్రేమ గలవాడు యేసుక్రీస్తు అనమాట. ఇతను పాపి, ఇతను అన్యాయస్తుడు, ఇతను దుర్మార్గుడు అని సమాజం అంతా సనుక్కున్నారు. అలాంటి వారిని నేను ఏం చేస్తున్నాను? ప్రేమించి వాళ్ళని మారుస్తాను, నా బిడ్డలుగా వాళ్ళని రక్షించుకుంటానని ఈ లోకానికి వచ్చానని ప్రభు జక్కేని మార్చాడు. ఆ విధంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జక్కేలు మనం ఏం చూస్తామంటే, జక్కేలో పశ్చాత్తాపం చూస్తామండి. తన తప్పు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. తను పశ్చాత్తాపడిన తర్వాత పేదల మీద వాళ్ళకి అతనికి ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది, దయ అనే గుణం వచ్చింది. తర్వాత తను ఏం చేశాడంటే తన తప్పును దిద్దుకున్నాడు, తన తప్పును సరిదిద్దుకున్నాడు. అదేనండి, అది గొప్ప మార్పు అనమాట అండి. మన తప్పులు ఒప్పుకుని వాటిని సరిదిద్దుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. మన స్థితిగతులను అన్నిటిని కూడా ఏం చేస్తాడు? మార్చి ప్రశాంతతనిస్తాడు, నెమ్మదిస్తాడు, సంతృప్తినిస్తాడు. మనం మారకపోతే, మనం సరిదిద్దుకోకపోతే, మన ప్రభువుని దగ్గరికి మనం వెంబడించకపోతే, మనం ఈ లోపల ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని సుఖాలున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పదవులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా మనం ప్రశాంతంగా ఉండలేము, మనం నెమ్మదిగా బ్రతకలేము, సుఖంగా మనము నిజమైన సుఖాన్ని మనం అనుభవించలేము. అది క్రీస్తు దగ్గరే మనకు దొరుకుతుంది. నిజంగా మనకు ఎటువంటి ఉండాలంటే నిజమైన మార్పు ఉండాలి, క్రియలతో కూడిన మార్పు ఉండాలన్నమాట. మనలో క్రియలతో కూడిన మార్పు ఉండాలి. మన క్రియలు మారాలి, మన జీవితం మారాలి, మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి.
ఇవన్నీ నిజంగా మారి అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా తన బిడ్డగా చేర్చుకుని మనకి ఈ లోకంలో మంచి ఆనందాన్ని దేవుడు ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. ఏమన్నాడండి? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఆ శాంతి నీకు రావాలంటే డబ్బుతో రాదు. ఆ శాంతి నీకు రావాలంటే నీకున్న ఆస్తితో రాదు. ఆ ఆస్తి శాంతి నీకు రావాలంటే ఉద్యోగంలో రాదు. ఆ శాంతి నీకు రావాలంటే పదవిలో రాదు. నీలో నిజమైన మా పశ్చాత్తాపం, నిజమైన మారుమనసు పొంది ప్రభు దగ్గరికి వస్తే నిజమైన ఆనందాన్ని నీవు పొందుకుంటాం. అంచేత అలాంటి మార్పు మరి జక్కయ్యలో వచ్చింది. ఈరోజు జక్కయ్య మార్పులో, పశ్చాత్తాపంలో, తన స్వచ్ఛమైన తన క్రియలు చూపించట్లో మనకు మాదిరిగా ఉన్నాడు. అలాంటి మాదిరిని మనం తీసుకుని మన జీవితంలో ఒకరు ఏ విషయంలో మారవలసి వస్తే, ఒక ధనవంతుల్లో యేసుబాబు ఏం లోపం ఉందని చెప్పాడండి. ఏం లోపం ఉందని ధనవంతుల్లో నిత్య జీవాన్ని స్వతంత్రం అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. నేను ఏమండి ఒక్క లోపం ఉంది. మనలో ఇంక ఏ లోపాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించేయండి. కోపం అనే లోపం ఉందా? అబద్ధం అనే లోపం ఉందా? ఏమంటే అసూయ అనే లోపం ఉందా? ద్వేషం అనే లోపం ఉందా? శరీర కోరికలు నెరవేర్చుకోలేని లోపం ఉందా? లేకపోతే అక్రమంగా ధనం సంపాదించిన లోపం ఉందా? దేవుని నిర్లక్ష్యం చేసే లోపం ఉందా? ఏ లోపంలో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి మనసుని ఆలోచించేయండి. ఏదైనా లోపాలు ఉంటే మీకు ఆలోచన తెలుస్తుంది. ఇదిగో నాయన నాలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను తీసేసుకుంటున్నాను, ఈ లోపంలో మార్మనసు పొందుతున్నాను, ఈ లోపంలో పశ్చాత్తాపడుతున్నాను, వీటి నుంచి దూరం అవుతున్నాను, ఆయన నన్ను నీ బిడ్డగా చేర్చుకుని ఆయనని నిజమైన మార్మనసు పొంది దేవుడు కోరుకున్నట్టుగా క్రియను మనం చేయాలి అన్నమాట. ఆ నిజమైన భక్తి ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకటం, మనం దిక్కులేని వారికి, కష్టాలను వారికి సహాయం చేయటం, అదే నిజమైన భక్తి. అలాంటి భక్తిగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడు కాదు. అందరికీ ఉన్నారు.